కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెన అనేది కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు కలవా నేను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దాన్ని వివరించదను, ఆలకింపమని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడూ లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంటవచ్చి అయోధ్య నగరమును ముట్టడించిరి. నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడయ్యుండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను. వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ శివార్పణమస్తు.